హరే కృష్ణ అందరికీ నమస్తే. భగవద్గీత చాప్టర్ 5 కర్మ సన్యాసం. ఇందులో మొత్తం 29 శ్లోకాలు ఉంటాయి. ముందుగా ఒక వ్యక్తి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్దామని చెప్పేసి రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఉన్న టీ షాప్ దగ్గర బండాపి అక్కడ ఉన్న లోకల్ వ్యక్తిని అడుగుతున్నాడు. నేను ఎయిర్‌పోర్ట్ వెళ్దాం అనుకుంటున్నా. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ తీసుకొని ఇట్లా వెళ్ళాలా? లేకపోతే సిటీలో నుంచి ఎల్బీ నగర్ నుంచి వెళ్ళనా అని అడిగితే అక్కడున్న వ్యక్తి చెప్తుండు. ఔటర్ రింగ్ రోడ్‌లో నీకేం సిగ్నల్స్ ఉండవు, ఏం ట్రాఫిక్ ఉండదు. స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లమ్ ఈజ్ ఒకవేళ నువ్వు ఎగ్జిట్ మిస్ అయినావు అనుకో, శంషాబాద్‌లో దిగాల్సిన ఎగ్జిట్ నీకు మళ్ళీ యూటర్న్ ఉండదు. మళ్ళీ ఎక్కడో దూరంగా ఎగ్జిట్ ఉంటుంది. అంతా తిరిగి వచ్చేసరికి నీకు టైము, పెట్రోలు, కిలోమీటర్స్ అన్నీ పెరుగుతాయి. మేజర్‌గా నువ్వు ఫ్లైట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బెటర్ సిటీలోకి వెళ్ళు. ఎల్బీనగర్ నుంచి లెఫ్ట్ తీసుకున్నావు అనుకో, నీకు 100 షార్ట్ కట్స్ ఉంటాయి, 100 మార్గాలు ఉంటాయి. నీకు ఎవరైనా హెల్ప్ చేస్తారో, ఒకవేళ దారి అర్థం కాకపోయినా ఎట్లా వెళ్ళాలనేది ఈజీగా ఉంటుంది. అట్లా వెళ్ళు అని చెప్తాడనమాట. సేమ్ భగవద్గీత చాప్టర్ 5లో కూడా శ్రీ అర్జున్కి ఇక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. మోక్షానికి 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి సన్యాసం, ఒకటి కర్మ. ఇందులో ఏది బెటర్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోలేకుండా కన్ఫ్యూజన్లో ఉన్నాడు అనమాట. అందుకే శ్రీకృష్ణుడు అడుగుతాడు, సన్యాసం బెస్టా, కర్మ చేయడం బెస్టా అని. రెండు మంచి మోక్షానికి దారికి. కానీ సన్యాసంలో ఏంటి ప్రాబ్లం అంటే, నువ్వు అన్ని బంధాలు, బంధుత్వాలు, ఆస్తులు, అంతస్తులు అన్నీ వదులుకొని నువ్వు సన్యాసం చేస్తావు అడవిలోకి వెళ్ళి. కానీ ఏ చిన్న మిస్టేక్ జరిగినా, ఏ చిన్న దీక్ష భగ్నం జరిగినా, నువ్వు చేసిన ఆ యోగా ప్రాక్టీస్, ఆ ఆధ్యాత్మిక జ్ఞానం మొత్తం, ఆ ధ్యానం మొత్తం పోతుంది. సో బెటరు కర్మ చేస్తూ, భగవంతుడికి అర్పిస్తూ, నిష్కామ కర్మలు చేస్తూ మోక్షానికి వెళ్ళడమే బెస్ట్. అంటే చదువుకుంటూ, జాబ్ చేస్తూ, సంసారం, పిల్లలు ఇవన్నీ ఒక నిష్కామ కర్మలు చేసుకుంటూ భక్తిలో లీనమై భగవంతుని చేరడమే సరైన మార్గం అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. కర్మ యొక్క ఇంపార్టెన్స్. ఈ చాప్టర్ ఎట్లా అంటే చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 మొత్తానికి ఇది ఒక సమ్మరీ లాగా చాప్టర్ 5 అనేది. దీంతో కర్మకాండం అనే చాప్టర్ ఫినిష్ అవుతుంది భగవద్గీతలో. నెక్స్ట్ ఇంకా న్యూ టాపిక్ స్టార్ట్ అవుతుంది భక్తి యోగం గురించి. సో ఈ ఫైనల్ కంక్లూజన్ కర్మకాండ గురించి. సో ఫస్ట్ ఫ్యూ శ్లోకాస్ కర్మయోగం గురించి చెప్తున్నాడు. ఎలా అంటే, ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి. ఒక పోలీస్ ఆఫీసర్ యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గవర్నమెంట్ విధిస్తుంది కదా. ఏం చేయాలి? ప్రజల్ని సంరక్షించాలి, లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయాలి. ఎవరైనా కష్టాలతో పోలీస్ స్టేషన్కి వస్తే వాడి కష్టం విని వాడికి హెల్ప్ చేయాలి. ఏదన్నా శత్రువులు మన మీద అటాక్ చేయడానికి వస్తే గన్ ఉంటుంది కాబట్టి కాలు చంపవచ్చు. అట్లా చేసేవాడిని గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తుంది, అప్రిషియేట్ చేస్తుంది, ప్రమోషన్ ఇస్తుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. సిఐ, ఎస్ఐ, ఎస్పీ, డిఎస్పీ అలా కాకుండా చట్టం నా చేతిలో ఉందని చెప్పేసి, గన్ను నా చేతిలో ఉందని చెప్పేసి ఎవరిని కనిపిస్తే గన్నుతో బెదిరించి, డబ్బులు వసూలు చేసి, బ్లాక్మెయిల్ చేసి, లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయకుండా ఉంటే ఏమవుతుంది? గవర్నమెంట్ ఉద్యోగాల నుంచి తీసేస్తుంది, టర్మినేట్ చేస్తుంది, కేసు బుక్ చేస్తుంది, స్టేషన్లో వేస్తారు. లైఫ్ అంతా ఇంకా సఫర్ అయిపోతాడు, లైఫ్లో స్పాయిల్ అవుతుంది. సో ఏదైనా మన కర్తవ్యాన్ని ధర్మంగా చేయాలి. గవర్నమెంట్ అంటే భగవంతుడు, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే ధర్మం అధర్మం ఏందో తెలుసుకొని దాని ప్రకారం నడుచుకోవాలని ఫస్ట్ ఫ్యూ శ్లోకాస్లో ఉన్న సమ్మరీకి ఒక ఎగ్జాంపుల్ ఇది. సో మనం మన డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని సిన్సియర్గా ధర్మం ప్రకారం చేస్తూ ఉండడమే కర్మయోగం, నిష్కామ కర్మయోగం. ఎలా అంటే, మనం చేసే ప్రతి పనిలో భగవంతుని తలుస్తూ, అంతా నీ దయస్వామి, ప్రతిదీ నీకే అర్పితం అని దేవుని తలుచుకుంటూ, నిస్వార్థంగా, ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా, ఎవరిని చీట్ చేయకుండా, పద్ధతిగా మన కర్తవ్యాన్ని, మన డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫుల్ చేస్తూ, మనం చూసే ప్రతి చూపు, వేసే ప్రతి అడుగు, వచ్చే ప్రతి ఆలోచన, చేసే ప్రతి పని, వినే ప్రతి మాట సర్వస్వం స్వామి నువ్వు మాకు చూపిస్తున్న మార్గమే అని తలుచుకుంటూ చేసే కర్మయోగం కింద కన్సిడర్ చేయాలి. వచ్చే ప్రతిఫలాన్ని భగవంతుడికి సాక్రిఫైస్ చేస్తూ, సాక్రిఫైస్ అంటే నీకున్న సంపాదించిన ఆస్తులన్నీ భగవంతుడికి అర్పించడం అని కాదు. మనం చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా పండుగలు కానీ, పుట్టినరోజులు కానీ అయితే మనకు కొత్త బట్టలు కొంటాం కదా. ఏం చేస్తాం? భగవంతుడి దగ్గర పెట్టి ఇంట్లో కుంకుమ అంటించుకొని మనం వేసుకునే అలవాటు ఉండే అప్పుడు చిన్నప్పుడు. 90s కిడ్స్కి అయితే ఇది తెలుసు. అలానే ప్రతి ఫలాన్ని భగవంతుడికి సమర్పిస్తూ మనం ముందుకెళ్ళడమే సాక్రిఫైస్ అనే దానికి ఎగ్జాంపుల్. అలా చేస్తూ ఉండాలని చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు స్టూడెంట్ అయితే పద్ధతిగా చదువుకో,
మంచి జ్ఞానాన్ని సంపాదించుకో. ఒకవేళ నువ్వు బిజినెస్ మ్యాన్ వ్యాపారవేత్త అయితే నిజాయితీగా ఎవరిని మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా నీ వ్యాపారాన్ని చెయ్యి. ఒకవేళ నువ్వు టీచర్ అయితే మంచి విద్యా బుద్ధులు నేర్పించు. ఒకవేళ నువ్వు హౌస్ వైఫ్ అనుకో, ఇంటిని చక్కబెట్టు. అంతేగాని ఇన్‌స్టా రీల్సు పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ధర్మంగా మన కర్తవ్యాన్ని మనం చేద్దాం. ఏ విధంగా అంటే ఇప్పుడు లోటస్ పువ్వు తెలుసు కదా! తామర పువ్వు, తామరాకు అది ఎక్కడ పండుతది? ఒక మురికి నీరు, పాకురొచ్చిన వాటరు లేకుంటే మడ్ ఎక్కడైతే బురద నీళ్ళు ఉంటో అక్కడే వెలుస్తది. కానీ ఒకసారి నువ్వు ఆకుని బయటికి తీసినావనుకో, ఆకుకి ఒక వాటర్ చుక్క గానీ, ఇంత మట్టి గానీ ఉండదు. ప్యూర్‌గా ఉంటది. ఆ ఫ్లవర్ గానీ, ఆకు గానీ. ఆ విధంగా మన సొసైటీలో ఎంత చెడు ప్రభావం ఉన్నా గూడా, నువ్వు నీతి నిజాయితీలతో ఉంటూ, మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ ఎళ్ళడమే కర్మయోగం యొక్క ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ టాపిక్ ఏం మాట్లాడుతున్నా ఆత్ శరీరం, ఆత్మ, పరమాత్మ ఈ 3 గురించి వివరించి చెప్తున్నాడనమాట. ప్లస్ మన బాడీలోని నవరంధ్రాల యొక్క విశిష్టత గురించి కూడా 9th నుంచి 13th నుంచి 16th శ్లోక వరకు ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఇంకా సింపుల్‌గా దాని గురించి డీటెయిల్‌గా ఉంది. నేను సింపుల్‌గా అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. ఒకవేళ నేచర్‌లో ఇప్పుడు వర్షం పడ్డదనుకోండి ఒక గ్రౌండ్‌లో, వర్షం అనేది ఈక్వల్‌గా పడతది కదా! గ్రౌండ్ మొత్తంలో ఒక ఏరియాలో. కొన్ని చోట్ల పూల మొక్కలు మొలుస్తాయి. కొన్ని చోట్ల ముళ్ళ కంప రావచ్చు. కొన్ని చోట్ల ఫ్లవర్స్ వచ్చేయి రావచ్చు. దానికి దేవుడికి సంబంధం లేదు కదా! దేవుడి యొక్క డ్యూటీ వర్షం కురిపించడం. అలాగే 40, 50 మంది ఉన్న స్టూడెంట్స్ క్లాస్ రూమ్‌లో టీచర్ ఒకటే ఎనర్జీతో అందరికీ విద్యాబుద్ధులు నేర్పిస్తది క్లాస్‌లో. క్లాస్ చెప్తది. అందులో ఒకడికి ఫస్ట్ ర్యాంక్ రావచ్చు, ఒకడికి సెకండ్ ర్యాంక్ రావచ్చు, ఒకడు మొత్తానికి ఫెయిల్ అయ్యి వాడి లైఫ్ స్పాయిల్ అవ్వచ్చు. దానికి టీచర్‌ని బ్లేమ్ చేయలేం కదా! కర్మ అనేది ఎట్లుంటదంటే నువ్వు క్రికెట్ ఆడుతున్నావు అనుకో, నువ్వు ఆడే విధానాన్ని బట్టి ఎంపైర్ నువ్వు కొట్టింది 4ఆ, 6ఆ, వైడా, ఔటా అనేది ఎంపైర్ డిసైడ్ చేస్తాడు. దేవుడు డిసైడ్ చేస్తాడు. నువ్వు చేస్తున్న కర్మని బట్టి నీకు ప్రతిఫలాలు చూపిస్తున్నాడు తప్ప, నువ్వు దానికి దేవుడిని బ్లేమ్ చేయకూడదనేది ఈ 13 నుంచి 16 శ్లోకాల్లో మనం అర్థం చేసుకునేటట్టు భగవద్గీతలో ఎక్స్‌ప్లెయిన్ చేశాడనమాట. నెక్స్ట్ 17 నుంచి 26 శ్లోకాలో ఈక్వల్ విజన్ గురించి మాట్లాడాడు. అంటే ఒక రియల్ పర్సన్, ఒక రియల్ జెంటిల్‌మ్యాన్, ఒక వైస్ మ్యాన్ ఒక క్యారెక్టర్ ఎట్లా అంటే ఒక మనిషిని, ఒక కుక్కని, ఒక ఆవుని, ఒక ఏనుగుని, ఒక బ్యాడ్ పర్సన్ చండాలుడిని సమానంగా చూసే క్యారెక్టర్ ఉండాలి అని. అంటే సొసైటీలో ఉండే ప్రతి వ్యక్తిని సమానంగా చూడమని. కులాలు, మతాలు, వర్గాలు అనే విభేదాలు లేకుండా సర్వజీవుల్ని, సర్వ ప్రాణుల్ని సమానంగా చూడాలి. సమానం అంటే పందిని తీసుకొచ్చి పక్కలో పడుకోబెట్టుకో అని కాదు దాని అర్థం. ఏదైనా జంతువు ఉంటే రాళ్ళతో కొట్టి చంపడం, హింసించడం, హాని చేయడం కాకుండా, లేకుంటే ఎవడన్నా లేనోడొస్తే ఇంత ఒక ముద్ద అన్నం పెట్టడం, నీ దగ్గర ఉన్న దాంట్లో ఒక పావలానో, అర్ధనో దానం చేయడం, కష్టాల్లో ఉన్నోడిని ఆదుకోవడం, నిస్వార్థంగా నీకు చేతనైన సహాయం చేయడం. దాని గురించి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనమాట. అందరిని ఒక విధంగా చూడమని. ఫలం ఆశించకుండా ధర్మబద్ధమైన పని ఏదో ఒకటి చేయమని చెప్తుండు. ఇంకా డీప్‌గా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పిల్లల్ని ఎవరన్నా గట్టిగా అరిచినా, లేకుంటే కొట్టడానికి వచ్చినా, కొట్టినా మనం ఎట్లా రియాక్ట్ అయితాం? మనకు కోపం వస్తది కదా! మరి భగవంతుడు కూడా అంతే కదా! భగవంతుడికి సర్వజీవులు సమానమే. మనిషి ఒక్కడే భగవంతుడి పిల్లలు కాదు. చీమ, దోమ, పంది, ఏనుగు ప్రతిదీ భగవంతుడు ప్రకృతిలో ప్రకృతిలో ప్రతిదీ భగవంతుడిదే కదా! సో, ప్రకృతిని నువ్వు హాని చేసి ఖచ్చితంగా దేవుడికి కోపం వస్తది. నువ్వు ఎయిర్ పొల్యూషన్ చేసి, సిగరెట్లు తాగి, అది చేసి, నువ్వు వాటర్ పొల్యూషన్ చేసి, ప్లాస్టిక్ వాటర్‌లో ఏసి అవి ఇవి చేసి, నువ్వు అన్ని పిచ్చి పిచ్చి పనులు చేసి, నేచర్‌ని ఖరాబ్ చేసి, చెట్లు నరికి చేస్తే ఖచ్చితంగా దేవుడికి కోపం వస్తది. దానివల్లేగా మనకు భూకంపాలు, ఎర్త్‌క్వేక్స్, సునామీలు, అధిక వర్షాలు, లేకుంటే వర్షాలు రాకుండా ఉండడం. మనం చేసే కర్మలను బట్టే మన ప్రతిఫలాలు ఉంటాయి అనేది ఇక్కడ ఈ విధంగా చెప్తుండు. థర్డ్ పాయింట్. అండ్ ఫైనల్‌గా మనం మన కామ క్రోధాలు, మన డిజైర్స్, మన అటాచ్‌మెంట్స్, మన బాండింగ్స్‌ని స్లోగా డిటాచ్ అవుతూ భగవంతుడికి దగ్గరవ్వాలి. మనకు 50 ఏండ్లు వచ్చిన తర్వాత కూడా ఇంకా సంపాదన, ఇంకా పైసలు, ఇంకా ఆస్తులు, ఇంకా బిల్డింగ్‌లు కాకుండా ఆల్రెడీ మన పిల్లలు పెద్దోళ్ళయ్యిర్రు. వాళ్ళకి జాబ్ వచ్చింది. ఖలాస్ రిటైర్మెంట్ తీసుకొని
ఇంకా మనం మనం నెక్స్ట్ మూమెంట్కి అవ్వాలి కదా, భగవద్భక్తిలోకి లీనం అవ్వాలి కదా. ఇంకా ఆ కోరికలతో ఉంటే మనకు మోక్షం ఎప్పుడు లభిస్తుంది? కోరికలు తీరకుండా చనిపోతే మళ్ళీ ఏ కుక్క గానో ఏ స్నేక్ గానో మళ్ళీ పుట్టి మళ్ళీ అక్కడక్కడే తిరుగుతాం. మళ్ళీ మన పిల్లల చేతులతోటి మనం దెబ్బలు తినాల్సి వస్తుంది నెక్స్ట్ జనరేషన్లో. సో అలా కాకుండా డిటాచ్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి స్లోగా. కష్టపడి సంపాదించి ఒక రేంజ్కి వచ్చిన తర్వాత స్లోగా డిటాచ్ అవ్వాలి మన బాండింగ్స్ అన్నిటికీ. ఎలా అంటే దాని ఒక కొటేషన్ ఉంటుంది ఇంగ్లీష్లో, అవర్ థాట్స్ బికమ్ అవర్ వర్డ్స్ బికమ్ అవర్ యాక్షన్స్, అవర్ రిపీటెడ్ యాక్షన్ విల్ బికమ్ అవర్ హ్యాబిట్ విల్ మేక్ అవర్ క్యారెక్టర్. మన క్యారెక్టరే మన డెస్టినీని చూస్ చేస్తుంది. సో మన క్యారెక్టర్ అనేది మన ఆలోచనల నుంచి పుడుతుంది కాబట్టి మంచి ఆలోచనలు వస్తే మంచి పనులు చేస్తాం. మంచి పనులు రిపీటెడ్గా చేస్తే అదే మనం మంచి హ్యాబిట్ అవుద్ది. ఆ హ్యాబిటే మన క్యారెక్టర్ని బిల్డప్ చేస్తుంది. మంచి క్యారెక్టర్తో ఉంటే మనం మంచి మార్గంలో ఉన్నట్టే అర్థం. సో ఈ ఒకటి బేర్ ఇన్ మైండ్. ఇంకా మనం ఈ ప్రపంచంలోకి ఉత్త చేతులతోనే వచ్చాం, పోయేటప్పుడు ఉత్త చేతులతోనే వెళ్తాం. మధ్యలో ఈ బంధాలు, బంధుత్వాలు, ఆస్తులు, అంతస్తులు, కీర్తి ఇవన్నీ టెంపరరీ. ఏం తీసుకుపోము, ఏం తీసుకురాము, ఇది అందరికీ తెలిసిందే. సో దాని గురించి పెద్ద గొడవలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సొసైటీలో ప్రతిరోజు చేంజ్ అవుతూనే ఉంటుంది. మన బంధాలు, బంధుత్వాలు మారుతూనే ఉన్నాయి. ఈరోజు ప్రతిపక్షం ఉన్నవాడు రేపు మిత్రపక్షం ఉంటాడు, మిత్రపక్షంలో ఉన్నవాడు ప్రతిపక్షం అవుతుండు. ఎవడు శత్రువు అయ్యేది తెలియదు, ఎవడు మిత్రువు అయ్యేది తెలియదు. ఎన్విరాన్మెంట్ కూడా పర్ఫెక్ట్ లేదు కదా. ఎండాకాలంలో వర్షాలు వస్తున్నాయి, వర్షాకాలంలో ఎండాలు వస్తున్నాయి. ఎప్పుడు కరోనా వచ్చేది తెలియదు, ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. ప్లస్ మన పొజిషన్స్ మారుతున్నాయి. బాగా డబ్బులు పూసలు అమ్ముకునే సెలబ్రిటీ అయిపోతుంది, సెలబ్రిటీలో ఉండేవాళ్ళు అడుగు తినే వాళ్ళు అవుతారు. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు మన కర్మని బేస్ చేసుకొని. సో ఏది పర్మనెంట్ కాదు మన జీవితంలో. అంత దానికి ఇవన్నీ ఎందుకు, ఈ డిస్ప్యూట్స్, ఈ ఇన్సెక్యూరిటీసు, ఈ భయాలు. అందుకే ప్రశాంతంగా ఫైనల్ స్టేజ్లో ఏం సంపాదించినా ఏం చేసినా అంత నీ దయస్వామి అని అర్పించుకుంటూ భగవద్భక్తిలో లీనమయ్యి భగవంతుడి వల్లే ఇదంతా జరుగుతుందని ఆశిస్తూ మంచి జరగాలని కోరుకుంటూ మంచి కర్మలు చేస్తూ నిష్కామ కర్మలు చేస్తూ ఒక పద్ధతిగా ఒక మంచి వ్యక్తిగా సొసైటీలో మంచి కర్మలు చేస్తారని ఆశిస్తూ ఈ కర్మయోగం గురించి మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. కర్మ గురించి చాలా ఎలాబొరేటెడ్గా చెప్పవచ్చు. వెబ్ సిరీస్ తీసుకోవచ్చు, సినిమాలు తీయొచ్చు, సీరియల్ తీయొచ్చు. సో భగవద్గీతలో ఉన్నది ఇంకా సింప్లిఫైడ్ చెప్పడానికి ట్రై చేశాను అనుకుంటా. డెలివరీ అయిందని అనుకుంటున్నా కర్మకాండ గురించి. సో మీరు అందరూ కూడా ఇప్పటి నుంచి మంచి కర్మలు చేస్తారని, ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు, ఎవరిని అన్యాయం చీటింగ్ చేయకుండా, ఎవరి మీద ఈగోలు, జలసీలు, కోపాలు, తాపాలు లేకుండా అందరితో ప్రేమగా ఎదురొచ్చే ప్రతి వాడిని చిరునవ్వుతో పలకరిస్తూ హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ, ఈ కర్మయోగం గురించి ఇంకా డెప్త్గా అర్థం చేసుకోవడానికి మీరు అందరూ భగవద్గీత చదవాలని కోరుకుంటూ ఆశిస్తూ, హరే కృష్ణ.